'కన్నప్ప' మూవీకి అసలు ఎందుకు ఇంత నెగెటివ్ రివ్యూస్ వస్తా ఉన్నాయి? అసలు 'కన్నప్ప' మూవీలో మ్యాటర్ లేదా? 'ప్రభాస్' గారిని పాన్ ఇండియా స్టార్‌ని పెట్టిన తర్వాత కూడా 'కన్నప్ప' మూవీ ఇట్లా అవ్వడానికి రీజన్ అండ్ చాలా మీమ్స్, చాలా ట్రోల్స్, నెగెటివ్ రివ్యూస్ ఎందుకు వస్తా ఉన్నాయి? పూర్తి వీడియో మొత్తం అయితే తెలుసుకుందాం. ఎవరైనా మీరు కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ఒక వీడియోకి అయితే లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోక్షిత్ అలియాస్ పాండు. 'కన్నప్ప' అసలు ఇంత నెగెటివ్ రివ్యూస్ రావడానికి రీజన్, ఇంత నెగెటివ్ ట్రోల్స్ రావడానికి రీజన్, ఇంత మీమ్స్ రావడానికి రీజన్ ఎందుకు? దాంట్లో కాస్ట్ లేదా, దాంట్లో యాక్టింగ్ లేదా, దాంట్లో మ్యాటర్ లేదా, దాంట్లో మూవీ అంతా లో బడ్జెట్ సినిమానా, విఎఫ్ఎక్స్ బాగాలేవా, సాంగ్స్ బాగాలేవా, అసలు ఏం బాగలేదని మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకు ఇంత నెగిటివ్ రివ్యూస్ వస్తా ఉన్నాయి, మూవీలో ఏ మ్యాటర్ లేదనేది క్లారిటీగా చెప్తా. ఒక 6 minutes టైంలో వీడియో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మీలో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే లైక్ అయితే చేసి పెట్టుకోండి. మీ ఒపీనియన్ లాస్ట్ అయిపోయిన తర్వాత కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే మూవీ ఎలా ఉంది? మూవీ గుడ్, యాక్టింగ్ గుడ్, సాంగ్స్ గుడ్, విఎఫ్ఎక్స్ అంతంత మాత్రాన, ఇంకా సాంగ్స్ ఓకే, సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఓకే. ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం, విష్ణు అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరి గురించి మాట్లాడుకునే ముందు మూవీ ఎందుకు ఇంత నెగిటివ్ రివ్యూస్ రావడానికి రీజన్ ఏంటి అంటే, విష్ణు అన్న చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఫర్దర్గా లాస్ట్ ఇయర్ బ్యాక్ మీకు తెలిసిందే, యూట్యూబర్స్ మీద చాలామంది మీద కేసు ఫైల్ చేయడం, నోటీసులు పంపించడం, ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని చెప్పేసి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదో మంచి చేసినాడో మరి ఏం చేసినాడో తెలియదు, కానీ లైక్ ఇట్లా చేయడం అదొక నెగిటివ్ అయిపోయింది. చాలామందికి ఏంటంటే విష్ణు అన్న ఒక నెగిటివ్ వేలో అయిపోవడం వల్ల ఆయన మూవీని ఎంత బాగున్నా బాగలేకపోయినా మోస్ట్లీ టార్గెట్ అయితే చేసే వాళ్ళు కొంతమంది చేస్తారు. చాలామంది యూట్యూబర్లు అది కూడా చేస్తూ ఉన్నారు. నేను కూడా యూట్యూబర్ కదా, నేను చేయొచ్చు కదా అంటే, బట్ మనం అట్లా కాదు, మనం ఏది ఉంటే అది మాట్లాడతాం, ఏది ఉంటే అది చెప్తాము. అందుకోసం చెప్తా ఉన్నా, మూవీస్కి ఆ మూవీ 'కన్నప్ప' అనే మూవీకి నెగిటివ్ రివ్యూస్ రావడానికి కారణం ఏంటి అంటే, విష్ణు అన్న అగైనెస్ట్గా యూట్యూబర్స్కి వెళ్ళినప్పుడు ఆ పాయింట్ని పట్టుకొని ఇప్పుడు ఆ మూవీకి ఇట్లా నెగిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మూవీ బాగలేకుండా అంత ఇస్తారా అని చెప్పేసి అంటే, ఓకే, మూవీని 100% బాగుందని చెప్పట్లేదు, 60-70% ఓకే, మిగతా 30% నాట్ ఓకే అని చెప్పేసి చెప్తా ఉన్నా. అది ఎక్కడ ఎందుకు అనేది క్లారిటీగా చెప్తా, ఓకేనా? అసలు సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ టూ మచ్ అంటే టూ గుడ్, అంటే చాలా బాగున్నాయి. ఆ భక్తి సాంగ్స్ కానీ, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ ఫీల్ వైబ్ అనేది ఎట్లా వస్తుంది అంటే గూస్ బంప్స్ వస్తాయి. శివ అనే సాంగ్ ఉంది కదా, చాలా సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చూసి వచ్చిన ప్రకారం అయితే నేను చెప్పడం అయితే నా ఒపీనియన్, ఇది అందరూ ఒపీనియన్ అయితే చెప్పట్లేదు. ఎందుకు బాగుంది అంటే, ఆ ఒక భక్తి అనేది కన్నప్పలో ఇంకా కన్నప్ప అంటేనే ఒక భక్తుడు, ఆ భక్తుడిలో ఉండే ఆ భక్తి ఎంత కనిపించింది అంటే, ఆ సాంగ్లో గూస్ బాంబ్స్ వస్తాయన్నమాట. అంత బాగుంది సాంగ్స్ అయితే, నాకు నచ్చింది. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే విష్ణు అన్న యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇట్లా ఏదో అడ్జస్టబుల్గా వెళ్తూ ఉంటుంది. అంతంత మాత్రాన్ని అంటారు కదా మన ప్రభాస్ అన్న రాజాసాబ్లో, అంతంత మాత్రాన అట్లా వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఎందుకు అంత హైలైట్ అవ్వడానికి రీజన్ అంటే, ప్రభాస్ అన్న మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నన్ను కాస్ట్ ఎవరు అంటే ప్రభాస్ అన్న ఈ మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఎందుకు ప్రభాస్ అన్న అంత ఏం చేస్తాడు అంటే, సలార్ కంటే ఎక్కువ డైలాగులు ఉన్నాయి దాంట్లో. సలార్లో 2 minutes 34 seconds అంతే కదా మాట్లాడింది. సలార్ కంటే ఎక్కువ డైలాగులు ఉన్నాయి కన్నప్పలో అంటే, డైలాగులు కాదు డార్లింగ్, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పర్సన్ ఆయన ప్రభాస్ అన్న. ఎందుకు అంటే, ఆయన నించుంటే చాలు, ఆయన చూస్తే చాలు, ఆయన ఇట్లా సైగా చేస్తే చాలు, ఆ సినిమాలే కాదు యాడ్స్ కానీ ఏదన్నా కానీ ఇట్లా బ్రేక్ అవ్వాల్సిందే రికార్డులతో. అందుకనమాట సెకండ్ హాఫ్ నుంచి అంత కంటిన్యూ అయింది. సెకండ్ హాఫ్లో చాలా, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, విష్ణు అన్న యాక్టింగ్కి, ప్రభాస్ అన్న యాక్టింగ్కి, లైక్ మోహన్ బాబు అంతమంది కాస్ట్ ఉండేసరికి ప్రభాస్ అన్న లైక్ వరల్డ్ వైడ్, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, వరల్డ్ స్టార్ చెప్పేసి మనకి ఆ క్యామియో రోల్ తీయడం వల్ల అన్న యాక్టింగ్ ముందర వాళ్ళది తగ్గినట్టు అనిపించింది. అందుకు చాలామందికి అంత కన్వీనియంట్గా ఎందుకు అనిపించలేదు అంటే దీనికే రీజన్, ప్రభాస్ అన్న యాక్టింగ్ ముందర కొంచెం వీళ్ళది కొంచెం తగ్గినట్టు అయిపోయింది. మొత్తం క్యామియోని మెయిన్ క్యారెక్టర్ని తొక్కేసింది అనట్లే నేను, బట్ క్యామియో పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ అన్న, దట్ ఆ ఔరా ఉంటుంది కదా, ఆ ఔరా ఎవరి కోసం వెళ్ళినారంటే సినిమాకి ప్రభాస్ అన్న అని చెప్పొచ్చు. నేను కూడా అందుకే వెళ్ళాను, అందుకే చెప్తా ఉన్నాను. విష్ణు అన్న యాక్టింగ్ అయితే లైక్ అంతంత మాత్రాన, లైక్ సెకండ్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ నుంచి ఓకే, లాస్ట్ 20 minutes అయితే ఇంకా సూపర్. విష్ణు అన్నకి ఆ ప్రభాస్ అన్న మధ్యలో ఆ మోహన్ లాల్ గారి ఇట్లా మధ్యలో నుంచి ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ, ప్రభాస్ అన్న విజువల్స్ అయితే టూ గుడ్, అసలు ఎక్కడ తక్కువ లేదు, 100కి 100% ఇచ్చేశారు. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన వాక్ కానీ, ఆయన డైలాగ్ కానీ కొన్ని ఎక్కడ తక్కువ అనిపించాయి అంటే విఎఫ్ఎక్స్ ఏంటంటే, ఇప్పుడు చాలా మటుకు మొత్తం షూటింగ్ అంతా న్యూజిలాండ్లో తీస్తారు. న్యూజిలాండ్లో తీసిన అంటే ఆ నేచరు, ఆ గడ్డి, ఆ గ్రాస్ మొత్తం
కావాలి కాబట్టి మొత్తం ఆ నేచర్ అట్మాస్ఫియర్ బాగుంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీశారు. బట్ నాకు అర్థం కాదంటే ఇండియాలో లేదు అట్లాంటి నేచర్ అని చెప్పేసి నాకు ఒకటి అర్థం కాదు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా తీయాలి, ఇంకా విజువల్స్ ఎట్లా ఉండాలంటే బాహుబలిలో ఒక 5,000 మెంబర్స్ని పెట్టి అది ఒక 50,000 5 lakhs మెంబర్స్ లాగా ఎంత విఎఫ్ఎక్స్ బాగా చేస్తారంటే రాజమౌళి గారు, అట్లా వీళ్ళు చేస్తారేమో అని మోస్ట్లీ ఎక్స్పెక్టేషన్ చాలామంది పెట్టుకుంటారు. కానీ అట్లా లేదు ఇక్కడ. ఎవరన్నా ఉంటారు కదా ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మూవీలో వాళ్ళు ఏం చేశారంటే ఆ నించున్న ప్లేస్లో వాళ్ళే ఏదో రంగుల రాట్నం, చదరంగం, ఇది ఏదేదంటారు చూడు ఇట్లా స్టిక్స్ పట్టుకొని ఆడుతూ ఉంటారు, అట్లా చేసుకున్నట్టే ఉంది తప్పితే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏదో నిజంగా మూవీలో ఇన్వాల్వ్ అయ్యి నిజంగా మూవీలో ఏదో కనిపించినట్టు అట్లయితే కనపడలేదు. ఆర్టిఫిషియల్గా ఉన్నాయి అన్నీ. అంటే దగ్గరికి మనుషుల్ని చూపించడము, ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ని చూపించిన తర్వాత కూడా వాళ్ళు బ్లర్ కనిపించడము, అట్లా జరగడం వల్ల మూవీ విఎఫ్ఎక్స్ అనేది చాలా మటుకు అంతంత మాత్రమే. ఇప్పటి నుంచి మనం కూడా అంతంత మాత్రాన్ని అనే డైలాగ్ నేర్చుకోవాలి బాగా. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా విఎఫ్ఎక్స్ అనేది మనకి ఆదిపురుష్ని గుర్తు చేసింది. మళ్ళీ ఆదిపురుషే లైక్ ఓం రావత్ చేశాడు మనకు ఒక పెద్ద బొక్క అనుకుంటే, లైక్ విష్ణు అన్న పెద్ద మిస్టేక్ చేయడం విఎఫ్ఎక్స్ విషయంలో. విఎఫ్ఎక్స్ అనేది అంత బెస్ట్ అయితే ఇవ్వలేదు. అంత బెస్ట్ ఇచ్చింది అంటే క్యారెక్టర్స్ వీళ్ళది మంచిగా ఇచ్చింది, సాంగ్స్ మంచిగా ఇచ్చినాయి, అండ్ స్టోరీ టెల్లింగ్ అనమాట. స్టోరీ టెల్లింగ్ ఎట్లుందంటే లైక్ ఆల్రెడీ కన్నప్ప అనేది 3 లాంగ్వేజెస్లో 3 యాక్టర్స్ ఆల్రెడీ చేశారు, చాలామంది చేశారు. ఇంతకుముందు కృష్ణరాజు గారు చేశారు, లైక్ తమిళ్లో ఇంకో యాక్టర్ చేశారు, మలయాళంలో ఇంకో అట్లా చేసి ఇది 4th టైం కన్నప్ప స్టోరీ అనేది తెలుగులో మనకి రావడం. ఆ తెలుగులో రావడం వల్ల ఆల్రెడీ తీసిన స్టోరీనే మళ్ళీ ఇంకా ఆల్రెడీ అయిపోయి ఉంటాయి, ట్విస్ట్లు అన్నీ అయిపోయి ఉంటాయి, అన్ని టర్మ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, అన్ని ఎక్సైట్మెంట్ అన్ని స్టోరీ అంతా తెలిసిపోయి ఉంటాయి చాలామందికి. బట్ అయినా కూడా ట్రై చేశారు, తీశారు అంటే హ్యాట్స్ ఆఫ్ విష్ణు అన్నకి. అండ్ ఇంతమంది కాస్ట్ పెట్టడం, ఐ మీన్ యాక్టర్స్ని పెట్టడం, అది కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ని ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒకరిని తీసుకొని పెట్టడం అనేది టూ గుడ్ అనిపించింది. ఓవరాల్గా ఇంకా మోహన్ బాబు గారి యాక్టింగ్ అయితే మోహన్ బాబు ఇచ్చి పడేస్తారు. ప్రభాస్ అన్నకి ఇంకా చెప్పడానికి మాటలు కూడా లేవు. కట్అవుట్లు కట్టలేస్తూ ఉన్నారు క్యామియో రోల్స్కి. అంతంత మాత్రానే కాదు, అది అయితే అదిరిపోయే రేంజ్లో ఉంది ప్రభాస్ అన్న యాక్టింగ్, ప్రభాస్ అన్న క్యామియో రోల్ మాత్రం. ఇంకా మోహన్ లాల్ గారిది అయితే ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదు. మోహన్ లాల్ గారిది ఆయన ఎట్లుందంటే మలయాళం యాక్టరు తెలుగులో డబ్బింగ్ చెప్పినట్టుంది, ఐ మీన్ మలయాళం స్లాంగ్లో తెలుగు డబ్బింగ్ చెప్పినట్టుంది మన తెలుగు మూవీలో అయితే మోహన్ లాల్ గారిది. అందుకే నాకు అంత ఎక్కలేదు ఆయన క్యారెక్టరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఈ సాంగ్స్ కూడా ఎట్లున్నాయంటే ఆ శివ శివ అనే సాంగ్ అసలు వింటే మాత్రం మైండ్కి ఎక్కేస్తుంది, ఇంకా పోదు అది. కానీ ఇంకో సాంగ్ ఉంటుంది ఐటమ్ సాంగ్, అండ్ హీరోయిన్ కూడా నాకు ఏం నచ్చలేదు. ఇంకా షార్ట్ బట్టలు వేసుకొని టైస్ కనిపించేటట్లు, ఇట్లా చెస్ట్ కనిపించేటట్లు అట్లా మొత్తం చూపించారు అనమాట. అందుకు నాకు అంత అనిపించట్లేదు. బట్ ఓవరాల్గా మూవీకి నేను రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే 10లో ఒక 8.5 అట్లయితే ఇస్తాను. అది కూడా ఎందుకు ఇస్తాను 8.5 అంటే ప్రభాస్ అన్న ఉండడం వల్ల కొంచెం క్యారెక్టరైజేషన్ కొంచెం మంచిగా కనపడినాయి అక్కడక్కడ. ఇంకా 2.5 ఎందుకు పోయిందంటే లైక్ ఆ 1.5 ఎందుకు మైనస్ చేస్తూ ఉన్నానంటే విఎఫ్ఎక్స్ దొబ్బింది, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్టిస్టులకు క్లారిటీగా లేదు, అండ్ వాళ్ళు ఉన్నారా లేరా ఆర్టిఫిషియల్గా ఏమైనా పెట్టారా అనే టైప్ ఆఫ్లో ఉంది. కానీ అంత విజువల్స్ అనేది నాకైతే గుడ్ అనిపించట్లేదు. ఎందుకు మూవీ రివ్యూస్ అన్ని నెగిటివ్ ఇస్తూ ఉన్నారంటే విష్ణు అన్న చేసుకున్న మిస్టేక్, ఐ మీన్ విష్ణు అన్న చేసిన మిస్టేక్ కాదు, అటు సైడ్ నుంచి వచ్చిన మిస్టేక్ స్టాండ్ తీసుకొని మాట్లాడడం వల్ల యూట్యూబర్స్కి అగెనెస్ట్గా నోటీసులు పంపించడం వల్ల వాళ్ళందరూ ఇప్పుడు టార్గెట్ చేసినారని అనొచ్చు, అనకపోవచ్చు. ఎందుకంటే 50% అట్లా చేసే వాళ్ళు ఉన్నారు, 50% జెన్యూన్ రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్గా మూవీ కూడా అంతంత మాత్రమే, అదే మరి 100% హిట్ అని నేను చెప్పను, 70% బాగుంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా 3-4 టైమ్స్ అయితే చూడొచ్చు. ఎందుకంటే మన ప్రభాస్ అన్న అయితే ఇంకా మూవీస్ చాలా లైన్లప్లో ఉన్నాయి, స్పేటు, సలాటు, కల్కిటు, లైక్ మనకి రావణమంట, మళ్ళా అనిరుద్ధ్ రావుపూడి, చాలామంది ఉన్నాయి. ప్రభాస్ అన్న కోసం అయితే 2-3 టైమ్స్ అయితే చూడొచ్చు. బట్ కన్నప్ప విషయానికి డైరెక్ట్గా కన్నప్ప మూవీ చూడాలనుకుంటే లైక్ ఒక 1 టైం అయితే చూడొచ్చు బెస్ట్. ఎందుకంటే ఆ భక్తి, ఆ పాటలు, ఆ క్యామియోస్, రోల్స్ మొత్తం ఓవరాల్గా టూ గుడ్ అని ఐ మీన్ 10లో 8.5 అయితే నేను ఇస్తాను. మీకు ఎలా అనిపించింది ఈ రివ్యూ, అండ్ మీకు ఎలా మూవీ అనిపించింది కింద కామెంట్ చేయండి. మీకు ఈ మూవీలో అసలు క్యామియో రోల్ బాగా నచ్చిందా, మెయిన్ క్యారెక్టర్ బాగా నచ్చిందా, లేకుంటే కాస్ట్లో అంటే మలయాళం నుంచి, తమిళ నుంచి, కన్నడ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు కదా వాళ్ళ క్యారెక్టర్ నచ్చాయి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మీరేమనుకుంటా ఉన్నారు, రివ్యూస్ అసలు నెగిటివ్ రావడానికి విష్ణు అన్న కారణమా, లేకపోతే మూవీ బాగాలేక రివ్యూస్ అట్లా ఇస్తూ ఉన్నారా, ట్రోల్స్ ఇస్తూ ఉన్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ అయితే చేయడం మర్చిపోదు. మీ లైక్స్ వల్లే ఈ వీడియో ఇంకా చాలా మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్కి ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ వీడియోస్ వస్తూ ఉంటాయి, క్రికెట్ వీడియోస్ కానీ, మూవీస్ రివ్యూస్ కానీ. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, టేక్ కేర్, బై.